ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని కల్వకుంట్ల కవితక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకు వారికి కల్పించాల్సినటువంటి హక్కులకు చట్టబద్ధత కోసం ఈరోజు మన కవితక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాసభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఆయన యొక్క మన అధికారం చేపట్టడం కోసం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ యొక్క మన కామారెడ్డి డిక్లరేషన్ను అమలుపరచాలని చెప్పేసి మన రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% మన రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే ఈ యొక్క స్థానిక సంస్థలలో ఎలక్షన్లకు పోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ నీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా బహుజనుల పట్ల బీసీల పట్ల నీ యొక్క నిబద్ధతను నిరూపించుకోవాల్సిందిగా మేమంతా కూడా కాకతీయ యూనివర్సిటీ పక్షాన మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కవితక్క ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించడం జరుగుతుంది. దానికి మద్దతుగా మేము కాకతీయ యూనివర్సిటీని పెద్ద ఎత్తున వచ్చి మద్దతు జరుపుతా ఉన్నాం బీసీ విద్యార్థి నాయకులుగా. ఏదైతే రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తా అని ఏదైతే మీరు హామీ ఇచ్చిల్లో ఆ హామీని మీరు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మహాసభ నిర్వహిస్తున్నాం. ఏదైతే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషనే కాకుండా బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీరు 1,00,000 కోట్లకు పెడతామని చెప్పి మీరు హామీ ఇచ్చిళ్ళు. మొన్న పోయిన గత సంవత్సరం మీరు 9,000 కోట్లు మాత్రమే కేటాయించిళ్ళు. కనీసం లాస్ట్ ఇయర్ కంటే కేసీఆర్ ప్రభుత్వంలో కంటే కూడా మీరు 1,000 కోట్లు కూడా ఎక్కువ కేటాయించలేదు. దాన్ని తగ్గించి మీరు 9,000 కోట్లు కేటాయించిళ్ళు. మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు హామీ ఇచ్చిల్లో సబ్ ప్లాన్ కానీ 20,000 కోట్లు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, అది ఏర్పాటు చేయలేదు. విద్యార్థులకు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులకు మీరు డబ్బులు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అంటే మీరు ఏదో కాలయాపన చేస్తారు. మేము గతంలో హన్మకొండలో మా విద్యార్థి నాయకులు మీరు కమిషన్ బీసీ కమిషన్ ఎస్టీ మేము సాగదీస్తూ ఆ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి కలెక్టర్ కార్యాలయంకు పోతే అదే బీసీ కమిషన్ చైర్మన్ గారు ఒక కాంగ్రెస్ కార్యకర్త లెక్క మేము మాట్లాడుతుంటే మమ్మల్ని అడ్డుకొని ఆ రోజు మమ్మల్ని బయటికి నెట్టే విధంగా పోలీసుల ద్వారా ప్రయత్నం చేసిళ్ళు. అంటే బీసీ హక్కుల కోసం మాట్లాడితే అరెస్టు చేస్తారా? సమస్యల మీద మాట్లాడితే అరెస్టు చేస్తారా? ఆ రోజు మేము ఆ పోరాటం కనుక చేసిన పిదపనే వరంగల్ వేదికగా చేసిన పోరాటంతోనే 2-3 రోజులలోనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిళ్ళు. డెడికేషన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా మేము రిప్రజెంట్ చేసినాం. మేము రిప్రజెంట్ చేసి బీసీ హక్కుల గురించి మాట్లాడితే మేము ఓన్లీ 42% రిజర్వేషన్ పరంగానే వచ్చినాం, మాకు బీసీ వేరే సమస్యల మీద సంబంధం లేదు అని చెప్పి. అంటే మీరు కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దాని మీదనే మీరు వచ్చి రివ్యూ చేస్తారా? మీరు ఒక చైర్మన్గా బీసీ కమిషన్ చైర్మన్గా బీసీ సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీరు బీసీ సమస్యలను రిసీవే చేసుకుంటలేరు. రేపు పరిష్కారం ఎట్లా చూపుతారు అనేది బీసీలో ఆందోళన ఉన్నది. మీరు కులగణన అని చెప్పి స్టార్ట్ చేసిళ్ళు, ఇప్పటి వరకు కులగణనను ఆ వివరాలను మీరు బహిర్గతం చేయలేదు. అంటే ఆ వివరాలు బహిర్గతం చేయరు. మేము ఎంతమంది ఉన్నామో మాకు చెప్పరు. దాని ప్రకారం మేము మా రిజర్వేషన్ను మాకు ఇయ్యరు. అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు వచ్చే వరకు కూడా మాకు కూడా రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా మేము మా పోరాటం ఆపమని చెప్పి ఈ ఇందిరా పార్క్ వేదికగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కవితక్క తీసుకునే పోరాటానికి మా కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి నాయకుల మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో సర్పంచులు ఒక గోస తీస్తున్నారు అనే దానికి మేము అనేక రకాలుగా ఈ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ మా పెండింగ్ బిల్ల మీద స్పందించలేదు. అయినా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచులు ఎక్కువ ఉన్నారు రిజర్వేషన్లతోనే. ఆ సర్పంచులే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా సర్పంచులు బిల్లులు రాక వాళ్ళ కుటుంబాలు కూడా చిన్నభిన్నమైనాయి. ఈరోజు కవితక్క ఏర్పాటు చేసిన బీసీ మహాసభకు మేము సర్పంచులం అంతా పూర్తిగా మద్దతు తెలిపినాం. సర్పంచులు బీసీ సర్పంచులు అంతా వచ్చినాం. మేము ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచులు అనేది ఎక్కువగా ఉన్నారు, జనాభా ప్రకారం ఉన్నారు. ఇంకా బీసీలకు 42% ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలనే కవితక్క అండగా మేము ఆ ఉద్యమానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్ల మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిస్తలేదు. దీనికి కూడా మద్దతుగా మా అక్క ఈ పోరాటానికి కూడా మాకు మద్దతు తెలుపుతున్నది. భవిష్యత్ కార్యాచరణ కూడా కవితక్క వివరించి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మెడలు వంచి మా పెండింగ్ బిల్లు ఇచ్చేదాకా పోరాటం కొనసాగిస్తానని చెప్పినందుకు
కవితకు పూర్తిగా మద్దతు తెలుపుతూ వారికి ధన్యవాదాలు చెప్తున్నా. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు అత్యధికంగా అభివృద్ధి చెందినాయి. ఈ సంవత్సర కాలంలో సర్పంచ్ల ఎన్నుకోగా గ్రామాలు అభివృద్ధి కుంటిపడిపోయినాయి. అలాగే రానున్న కాలంలో సర్పంచ్ ఎలక్షన్లు ముందున్నాయి కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి జనగణన చేయించి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అప్పటి వరకు ఎలక్షన్ జరపకూడదని చెప్పేసి మా యొక్క మనవి. అలాగే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విన్నపం ఏంటంటే మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. మేము గ్రామాలలో అభివృద్ధి చేసినాం, అభివృద్ధి చేసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం అయితే మీరు కూడా గత ప్రభుత్వం కట్టించిన బిల్డింగ్లలో పరిపాలన కొనసాగిస్తారు కాబట్టి మీరు వాళ్లకు బిల్లులు ఎట్లా చెల్లిస్తారు కదా, మాకు కూడా బిల్లులు చెల్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా కనుపి కలగాలి. సంవత్సర కాలం నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు మాకు బిల్లులు చెల్లించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ ఎస్సీ సమాజము 60% ఉన్నా కూడా ఈరోజు మన బీసీలకు న్యాయం అనేది జరగడం లేదు. అందుకని ఈ యొక్క గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% డిక్లరేషన్ చేయాలని చెప్పి ఈరోజు మేము కవితక్క గారి ఆధ్వర్యంలో మన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద తలపెట్టినటువంటి ఈ యొక్క మహాసభకు మేము రాష్ట్ర సర్పంచ్ తరఫున మేము మా జేసీ నుండి రావడం జరిగింది. అదేవిధంగా మా సర్పంచ్ల యొక్క బిల్లులు రాక మేము సతమతమవుతూ మా యొక్క సర్పంచ్ సభ్యులమందరము ఆందోళన చెందుతూ ఉన్నాము. ఇప్పటికీ మేము గవర్నర్ని కూడా కలవడం జరిగింది, సీఎం గారిని కూడా కలవడం జరిగింది, మంత్రి సీతాకర్ గారు కూడా కలవడం జరిగింది. కానీ ఇంతవరకు దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. ఇది ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా బిల్లులు ఇవ్వకుండా గ్రామ సర్పంచుల ఎలక్షన్ పోతే మాత్రం మేము ఆందోళన పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి అందుకనే సర్పంచ్ ఎలక్షన్ల ముందు మా యొక్క బిల్లులు చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలోకి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిండు సభలో కామారెడ్డి సాక్షిగా ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యను తీసుకొచ్చి ఆయన చేత అబద్ధపు హామీలు ఇప్పించి కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ని ఏ కాలగర్భంలో కలిపినవని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకెందుకు బీసీల మీద ఇంత కక్ష అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమడిగిరాయా బీసీలు? నీ ముఖ్యమంత్రి కృషిని అడగలే కదా. నువ్వు ప్రకటించినటువంటి స్థానిక సంస్థల్లో 23% ఉన్న రిజర్వేషన్లు నేను 42% పెంచుతా అంటే ఎప్పుడు పెంచుతావని అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు ప్రతి సంవత్సరం బీసీలకు 20 కోట్ల రూపాయలు కేటాయిస్తానందుకు ఎక్కడ పోయినా 20 కోట్ల రూపాయలని ప్రశ్నిస్తా ఉన్నాం. వచ్చినటువంటి 100 రోజుల్లోనే నేను ఎంబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఎంబీసీ బిడ్డని మంత్రి చేస్తానందుకు అడుగుతా ఉన్నాం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు, విదేశాలకు పోతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి స్కీమ్ని బంద్ చేసినావు. అరే నీకు బీసీలు ఏం పాపం చేసిరాయా? నీకు ఓటేసి నేను అధికారంలో కూర్చోబెట్టినందుకే నువ్వు బీసీల మీద ఇంత కక్ష సాధిస్తున్నావు అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నుంచి సంవత్సర కాలంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 400 పైచులకు రైతులు చనిపోతే దాంట్లో 280కి పైగా బీసీ బిడ్డలే చనిపోయారు. మొన్న చేనేత కార్మికులకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు వేసుకొని ఉపాధి పొందండి అని చెప్పి అవకాశం ఇస్తే ఈయన రావడమే బతుకమ్మ చీరలను ఎత్తేసి 29 మంది చేనేత బిడ్డల చావులకు కారణమైంది. దాంతోపాటు గురుకులాల్లో చదువుతున్నారు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల గురుకులాల్లో చదువుతున్న పిల్లలు రోజుకొకరు చొప్పున ఫుడ్ పాయిజన్ తోటి నెలకు 3 దాదాపుగా చనిపోతుంటే 60 మంది బిడ్డలు పిట్టల్లా చచ్చిపోతే దాంట్లో 42 మంది బీసీ బిడ్డలే చచ్చిపోయారు. మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డికి, నీకు ఎందుకు ఇంత బీసీల మీద కక్ష అని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రివి నువ్వే, మున్సిపల్ శాఖ మంత్రివి నువ్వే, నువ్వు హోంశాఖ మంత్రివి నువ్వే, గనుల శాఖ మంత్రివి నువ్వే, న్యాయశాఖ మంత్రివి నువ్వే, ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రివి నువ్వే, అన్ని శాఖలు నీదోకి పెట్టుకొని ఈ వర్గాలన్నిటికీ అన్యాయం చేస్తూ ఉన్నావు కదా, నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బీసీ బిడ్డలారా మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మీరు మీ రెక్కల కష్టం మీద మీరు జెండాలు కట్టి కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని ఊరూరు తిరిగి అధికారంలో తీసుకొచ్చారు కదా. మీ కులాల సంఘాల నాయకులందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మొన్న ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్లో కేవలం 20 మందిని రెడ్ లెక్స్ ప్రకటించి 6 బీసీలను కూడా ప్రకటించలేదు. ఎంత దారుణమైనటువంటి చర్యను ఆలోచించండి. దాదాపుగా తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే బీసీల స్థానం ఎక్కడుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని. మొన్న ప్రకటించిన గ్రంథాలయ చైర్మన్లో 20 మంది గ్రంథాలయ చైర్మన్లు ప్రకటిస్తే 6
బీసీ బిడ్డలే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాం, జనాభాలో 60% ఉన్న బీసీ బిడ్డలకు నువ్వు ఎందుకు ఇంత తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నావు? నువ్వు ఇవాళ లేటు చేస్తూ ఉన్నావు, ఆలస్యం చేస్తూ ఉన్నావు, ఆడిన మాటని తప్పుతున్నావు. కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలు, దాదాపుగా 89 కులాలు, చిన్న చిన్న కులం, కాటికాపరి, పాముల, గంగిరెద్దుల, పిచ్చకుంట్ల, చిన్న చిన్న కులాలు కూడా ఇవాళ మాకు కూడా రావాల్సినటువంటి వాటా ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం 420 హామీలు ఇచ్చిండు. దాంట్లో బీసీల కోసమే దాదాపుగా 68 హామీలు ఇచ్చిండు. ఆ 68 హామీలలో ఒక్కటి నెరవేరలేదండి బీసీల కోసం. ఒక్కటంటే ఒక్కటి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇవాళ బీసీలందరం కూడా తిరుగుబాటు జెండా ఎగరేసినాం. సంవత్సర కాలం సమయం ఇచ్చినాం. నువ్వు చెప్పిన 100 రోజులు పోయింది. ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఓట్లు పెట్టుకున్నావు. నన్ను నమ్ముండ్రి, నేను రుణమాఫీ చేస్తాను. నీ రుణమాఫీలో కూడా రైతులను 2 ముక్కలు చేసి కేవలం 18,000 కోట్లు తుత్తుమంత్రంగా ప్రకటించి ఇంకా దాదాపుగా 40 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తాడు మాకు రుణమాఫీ అని చెప్పేసి. సన్న వడ్లకి ఇస్తా అని చెప్పేసి చెప్పలేదు నువ్వు. వడ్లన్నిటికీ బోనస్ అన్నావు. సన్న వడ్లకి ఇచ్చి సన్నయ్య నొక్కులకి దొడ్లు పండించే రైతులకు తెడ్డు చూపించినాం. మేము అడుగుతా ఉన్నాం, మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు ఏం తప్పు చేసిరా రైతులు? 70% ఆఫ్ ద ఫార్మర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు 26 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టినాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, 2 దఫలుగా ఇవ్వాల్సిన రైతు బంధును ఎందుకు ఎగ్గొట్టినాం అంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఎగ్గొట్టినాం. దాదాపుగా నువ్వే చెప్పినావు కదా, రేపు నేను అధికారంలోకి రాగానే ఎంబటే 2,000 ఉన్న పెన్షన్లు 4,000 అయితే అన్నావు. 4,000 ఉన్నటువంటి వృద్ధుల, వికలాంగుల పెన్షన్లు 6,000 చేస్తాను. ఇవాళ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వృద్ధులు అడుగుతూ ఉన్నారు, వికలాంగులు అడుగుతూ ఉన్నారు, ఒంటరి మహిళలు అడుగుతూ ఉన్నారు 2,500 ఏవి అని చెప్పేసి. పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు అడుగుతున్నారు, ₹1,00,000 వేయరా నాయన, తులం బంగారం ఎదురని. కాలేజీకి పోతున్న ఆడపిల్లలు అడుగుతున్నారు స్కూటర్లు అని చెప్పేసి. కాలేజీకి పోయి ఇంటర్ పాస్ అయితే 50,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పీజీ చదివితే 3 లక్షలు, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినా ఇవన్నీ చెప్పి అడుగుతాను. అంటే కేవలం ఓట్ల కోసము ఏది పడితే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి ఇవాళ ఓట్లన్నీ నేర్చుకున్న తర్వాత తెడ్డు చూపిస్తున్నావు. కాబట్టే తిరుగుబాటు జెండా ఎగరేసినాం. ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో త్వరలో 33 జిల్లాల్లో ఇదే స్థాయిలో బహిరంగ సభలు ఉంటాయి. ప్రోగ్రామ్స్ యొక్క కార్యాచరణ మొత్తం కూడా రక్షించినాం. అన్ని బీసీ సంఘాలను, విద్యార్థి సంఘాలను ఏకం చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తాం.